హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మసాలా బ్రెడ్ స్నాక్. ఈ మసాలా బ్రెడ్ స్నాక్ని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేయచ్చు. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేయండి. నేను ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ని ఇలా క్యూబ్స్లో కట్ చేసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, టొమాటో కెచప్, ఒక లెమన్, 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొద్దిగా టొమాటో ముక్కలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ టొమాటోని కాస్త సాఫ్ట్ అయిన వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ టొమాటో కెచప్ వేసుకోండి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ పీసెస్ వేసుకుందాం. నేను ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేసుకుంటున్నాను. బ్రెడ్ పీసెస్ వేసుకున్న తర్వాత కాస్త నెమ్మదిగా కలుపుకోండి. ఎక్కువగా కలిపేయొద్దండి. ఎక్కువగా కలిపేస్తే మనకి బ్రెడ్ మొత్తం ముద్దగా అయిపోయి అంత టేస్టీగా అనిపించదు. ఇలా కలిపేసి ఇంకా పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా బ్రెడ్ స్నాక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ స్నాక్ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.